దొరలు దొంగలు. ఒక ఊళ్ళో భోషయ్య అనే భూస్వామికి విరూపుడనే పెళ్ళీడుకొచ్చిన కొడుకు ఉండేవాడు. అతను రాత్రివేళ తమ ఇంటి వెనక రావి చెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లవారి లేస్తూనే చెట్టు మీది పక్షులను చూసి ఆనందించేవాడు. ఒకరోజు ఉదయం విరూపుడు నిద్రలేస్తూనే చెట్టుకేసి చూసి కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ కేకకు భోషయ్య ఇంట్లో నుంచి వచ్చి కట్టెలా పడి ఉన్న కొడుకును నౌకర్ల చేత ఇంట్లోకి చేర్పించాడు. కొద్దిసేపటికి విరూపుడికి స్పృహ వచ్చింది. కానీ అతను పిచ్చి చూపులు చూస్తూ మతి తప్పిన వాడిలా మాట్లాడసాగాడు. విరూపుడి స్థితి చూసి భోషయ్య కంగారు పడటానికి మరో కారణం ఏమంటే, ఆ రోజే ఎవరో అతన్ని పెళ్లి చూపులు చూడవస్తున్నారు. భోషయ్య వాళ్లకు ఒక వారం తర్వాత రమ్మని కబురు చేసి పక్కింటి వైద్యుడు కరటయ్యను పిలిపించాడు. కరటయ్య పిల్లవాడిని పరీక్షించి, అనారోగ్యం ఏమీ లేదు, ఏ పిశాచమన్నా పట్టుకున్నదేమో, లేక ఏ దయ్యాన్నో భూతాన్నో చూసి దడుచుకున్నాడో. మఠంలోకి కొత్తగా వచ్చిన సాధువును చూద్దాం పదండి అన్నాడు భోషయ్యతో. ఇద్దరూ మఠానికి వెళ్లారు. ఆ సమయానికి దయ్యం పట్టిన వాడొకడు సాధువు చుట్టూ గిరికీలు కొడుతున్నాడు. సాధువు వాణ్ణి తన చేతి బెత్తంతో తల మీద 3 సార్లు తాటించాడు. వెంటనే దయ్యం దిగిపోయింది. భోషయ్యకు సాధువు మీద గురి కుదిరి ఆయనకు తాను వచ్చిన పని చెప్పాడు. సాధువు అంతా విని కళ్ళు మూసుకుని తెరిచి, నీ కొడుక్కు ఏ దయ్యమో భూతమో పట్టలేదు, ఎవరో గిట్టని వాళ్ళు చేతబడి చేయించారు. మీ ఊళ్ళో ఎంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు అని అడిగాడు. 2 స్వామి, శరభయ్య సాంబయ్య అన్నాడు భోషయ్య. వారిలో ఒకరు ఈ పని చేసి ఉండాలి. నీ కొడుకు చికిత్స చెయ్యమని 2 అడుగు. ఎవరు వైద్యం చేయటానికి ఒప్పుకుంటే వాడి పేరు నాకు వచ్చి చెప్పు అన్నాడు సాధువు. భోషయ్య కరటయ్య ఇంటికి తిరిగి వచ్చి భూత వైద్యులిద్దరినీ పిలిపించారు. శరభయ్య విరూపుణ్ణి చూడగానే పెదవి విరిచి, ఈ చికిత్స నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు అన్నాడు. అతను వెళ్ళాక సాంబయ్య, నేను చికిత్స చేస్తాను, ఇది ఎవడి పనో ఈ రాత్రి అంజనం వేసి నేను కనుక్కుంటాను. శరభయ్య డబ్బుకు గడ్డి తింటాడు, ఈ పాడు పని వాడిదే అని నా అనుమానం, అందుకే తన వల్ల కాదని చెప్పి చల్లగా జారుకున్నాడు. ఈ దెబ్బతో వాడి అంతు తేలుస్తాను అన్నాడు. సాంబయ్యను పంపించి భోషయ్య సాధువు వద్దకు వెళ్ళి చికిత్స చేయటానికి సాంబయ్య ఒప్పుకోవడమే కాక ఇది శరభయ్య పనే అని శంకిస్తున్నట్లు కూడా తెలిపాడు. సాధువు తల అడ్డంగా తిప్పి, నువ్వు శరభయ్యనే శంకిస్తున్నావు, కానీ నా దివ్య దృష్టితో చూస్తే నీ కొడుకు చేతబడి చేసినది సాంబయ్య అని తెలిసిపోతున్నది. ఈ రాత్రికి అంజనం వేసే సాకుతో నీ కొడుకు ప్రాణాలు తీసే ప్రయత్నం చేయబోతాడు. నా మాట విని నీ కొడుకును దక్కించుకో అన్నాడు. అందుకు ఏం చేయాలో భోషయ్య సాధువు వల్ల తెలుసుకున్నాడు. ఆ రాత్రి భోషయ్య, పక్కింటి వైద్యుడు కరటయ్య, మరో 2 మనుషులు సాంబయ్య ఇంటికి వెళ్ళి సమీపంలో మాటు వేశారు. అర్ధరాత్రి దాటాక సాంబయ్య నట్టింట ముగ్గులు వేసి ముగ్గుల మధ్య చచ్చిన పామును తెచ్చి చుట్టగా చుట్టిపెట్టి దానిమీద ఒక పుర్రెను ఉంచి పుర్రెపైన ఒక నిమ్మకాయను నిలబెట్టాడు. తర్వాత ఇల్లంతా కమ్ముకునేటట్టు ధూపం వేసి తన వేలు కోసుకుని తన రక్తంతో పుర్రెకు బొట్లు పెట్టాడు. ఇది పూర్తయ్యాక సాంబయ్య ముగ్గు ముందు కూర్చోబోతూ ఉండగా దాగి ఉన్న 4 మనుషులు లోపలికి జొరబడి సాంబయ్యను కట్టేసి చావబాది సాధువు దగ్గరికి లాక్కు వెళ్లారు. చేసిన తప్పు ఒప్పుకోమని వాళ్ళు నిర్బంధించేసరికి సాంబయ్య, మహాప్రభో, దేవుడి తోడు, నేనేమీ చెయ్యలేదు, ఈ పాపిష్టి ప్రయోగం ఎవరు చేశారో కూడా నాకు తెలియదు, అది తెలుసుకునేందుకే అంచనా వేయబోతూ ఉండగా వీళ్ళు నన్ను చావకొట్టి లాక్కొచ్చారు అని ఏడ్చాడు. భోషయ్య మనుషులు సాంబయ్యను మళ్లీ కొట్టబోతూ ఉండగా, ఆగండి అంటూ శరభయ్య విరూపుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి వచ్చి, కొట్టవలసింది సాంబయ్యను కాదు, నిజంగా చేతబడి చేసి సాధువు వేషంలో ఉన్న ఆ పొరుగురి మంత్రగాణ్ణి. దుర్మార్గం చేసింది చాలక అందులో నన్ను సాంబయ్యను ఇరికించాలని చూశాడు అన్నాడు. సాధువు మెల్లిగా జారుకోబోయాడు. కానీ శరభయ్య విరూపుడు వాణ్ణి పట్టుకుని 4 తగిలించారు. వాడు మొర్రోమంటూ, అయ్యా, బుద్ధి గడ్డి తిని ఆ పాడు పని చేసింది నేనే గాని నా చేత పని చేయించిన పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అని కరటయ్యను చూపించాడు. కరటయ్య ముఖం నల్లగా అయింది. భోషయ్య అతనికేసి అసహ్యంగా చూస్తూ, ఇదంతా చివరకు నీ పనా? ఎందుకు చేయించావి ముదనష్టపు పని అని అడిగాడు. ఆ ప్రశ్నకు విరూపుడు సమాధానం చెబుతూ ఇలా అన్నాడు. కరటయ్య పిసినగొట్టుతనం అందరికీ తెలిసినదే.
తన ఒక్క కూతుర్ని నాకియ్యాలని అనుకున్నాడు. పెళ్ళన్నాక చాలా ఖర్చు అవుతుంది. దమ్మిడి ఖర్చు కాకుండా నన్ను అల్లుణ్ణి చేసుకోవడానికి ఈ సాధువు చేత ప్రయోగం చేయించాడు. నేను పిచ్చివాణ్ణి అంటే సంబంధాలు రావు. దమ్మిడి ఖర్చు కాకుండా నాకు తన కూతురికి పెళ్లి చేసి తర్వాత నన్ను మామూలు మనిషిని చేసుకుందామని కరటయ్య దురాశపడ్డాడు. నాకు మతిపోయింది. చెట్టు మీద కనిపించిన దిష్టి బొమ్మను చూసి శరభయ్య ధర్మమా అంటూ నేను మళ్ళీ మామూలు మనిషినయ్యాను. కరటయ్య తాను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ అవమానంతో అతనికి బుద్ధి వచ్చింది. తర్వాత పెట్టవలసిన ఖర్చేదో పెట్టి కరటయ్య తన కూతుర్ని విరూపుడికే ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. కథ సమాప్తం. అమృత సిద్ధి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో సామంతరాజు అయిన చిరాయు వద్ద నాగార్జునుడనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నాగార్జునుడు దయాళువు, దానశీలుడు అని పేరుగాంచాడు. అంతేకాదు రసాయన శాస్త్రంలోనూ ఓషధి జ్ఞానంలోనూ గొప్ప నిధి. అతడు రసాయనిక ప్రయోగంలో ఒక రహస్య యోగం కనిపెట్టి తనకు రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకుల్లోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవటం తటస్థించింది. కుమారుడి చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది. సహజంగా కరుణాళు అయిన నాగార్జునుడు ఇక మీదట లోకంలో మరణం అనేదే ఉండకూడదు, మరణం ద్వారా ఎవ్వరూ శోకించకూడదు, అందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అని ఆలోచించసాగాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందువల్ల సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. అప్పుడే ప్రజలందరూ కూడా శోకానికి లోను కాకుండా సుఖంగా ఉండగలరు అని నాగార్జునుడు నిశ్చయించాడు. నిశ్చయం ప్రకారం ఓషధుల సంపుటితో అమృతం తయారు చేయడానికి పూనుకున్నాడు. తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ వినియోగించి అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తయినాయి. నాగార్జునుడి యత్నం చివరి ఘట్టానికి వచ్చింది. అమృత కల్పం అనే మూలిక ఒక్కటి చేర్చాలి. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్విని దేవతలను పిలిచి, మీరు ఇప్పుడే భూలోకానికి పోయి ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చేయాలి. సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించండి. తక్కిన పని నేను చూస్తాను అన్నాడు. అశ్విని దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుణ్ణి దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పొంగవ, రాజ్యాలనే తల్లక్రిందులు చేయగల యుక్తులు తెలిసిన ఘనుడవైన నీకు తెలియని విషయం లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే విరోధం కలిగించటానికి సాహసిస్తున్నావు. సహజ ధర్మగతి అయిన మరణాన్ని నువ్వు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్లయితే సృష్టి పరిపాలనే తారుమారవుతుంది కదా. మానవుడు ఒక్కడు చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోగలవా? పైగా దేవతలు చేయవలసిన ఈ గొప్ప కార్యం మానవ మాత్రుడవైన నువ్వే సాధించటానికి పూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఏదైనా ఉంటుందా? ఇంతకు నీ కొడుకు చనిపోయాడనే దుఃఖంతోనే కదా ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు భూలోకం వదిలినా స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశాడు. ఈ మాటలు నాగార్జునుడి మనసుకు అంతగా తృప్తి కలిగించలేదు. తను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలోనే చిరాయుపుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగినాయి. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. నాగార్జునుడు తయారు చేసిన రసాయనిక సేవనం వల్ల నీ తండ్రికి జరామరణాలే లేవు కదా. అటువంటప్పుడు నువ్వు యువరాజుగా ఉండిపోవలసిందే కాని నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు. ఆ మాట విన్న జయసేనుడు విచారంతో కుంగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పాటిదానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరడానికి సులువైన ఉపాయం ఉన్నది. రోజు భోజనం ముందు ఎవరేమి అడిగినా లేదనకుండా ఇవ్వటం నాగార్జునుడికి మామూలు. రేపు నువ్వు ఆ వేళకు వెళ్ళి ఏమాత్రం జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువు గాని అని మనసుకు నచ్చేటట్టు నోరిపోశాడు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్లే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించకుండా
తన కత్తి జయసేనుడి చేతికిచ్చి, నాయనా, తల తెగ్గొట్టి తీసుకో, భయపడకు అన్నాడు. రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉండటం వల్ల జయసేనుడు ఎన్నిసార్లు నరికినా కత్తి తూలుతూ ఉంది కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు. ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరిగెత్తి వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి విచారించి వానిని వారింపపోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతడు నిమిత్త మాత్రుడు కనుక అతడిని ఆటంకపరచవద్దు. ఇప్పటి వరకు గత జన్మలలో నేను 99 సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చిన ఉన్నాను. ఇది 100వది. ఈ కొంచెంలో వెనుకంజ వేశానని అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం మీపై ఉన్నది అంటూ ఆఖరిసారిగా భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత తన వద్దనున్న మూలికలలో ఒకటి తీసి కత్తికి రాసి జయసేనుడితో, ఇప్పుడు కొట్టు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే నాగార్జునుడి తల కాడ నుంచి ఊడిన కమలంలాగా కింద పడింది. ఆ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండితల, రాజా, విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. రాజు పూర్తిగా విరాగి అయ్యాడు. వెంటనే కొడుక్కు పట్టాభిషేకం చేసి తను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం లభించింది. దేవేంద్రుడి వ్యూహం నెరవేరింది. కథ సమాప్తం. గురువు బరువు. విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరి జనం అందరూ వారం రోజులుగా శాస్త్రి గారి గీతోపన్యాసాలు విని పరవశించిపోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్త్రి గారు ఇలా చెప్పారు: మహాజనులారా, ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమం ఉంది. మోక్ష సాధనకై నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఊరి జనం బరువెక్కిన హృదయాలతో శాస్త్రి గారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు. భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే మోతుబరు రైతులు ఇంటికి తిరిగి రాగానే వీర్రాజు పరవశంతో, అమ్మమ్మమ్మ, ఆ శాస్త్రి గారు ఎంతటి మహాపండితులో కదా, జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా అన్నాడు పేర్రాజుతో. అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక్క క్షణం ఆగి, శాస్త్రి గారి మాటలు విన్నప్పటి నుంచి నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా పేర్రాజు. సద్గురువును వెతికి పట్టుకుని ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకుని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్లపాటు నా వ్యవసాయాన్ని, ఇంటి పనులను చూసి పెడతానంటే నేను ఆ పని మీద వెళ్తాను, ఏమంటావు అని అడిగాడు. నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక్క మాట, గురువును వెతికి పట్టుకుని పరీక్షించి మనకు తగినవాడో కాడో నిర్ణయించుకునే స్థితిలోనే కనుక మనం ఉంటే మనకు అసలు గురువుతో పనే ఉంటుంది. ఆలోచించుకో అన్నాడు పేర్రాజు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడని, నీళ్లపై నడుస్తున్నాడని, నిప్పుల్లో నర్తిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. పగలు పరమ కరుణతో భక్తులను అనుగ్రహిస్తూ రాత్రి సమయాల్లో మాయమై హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతి ఏమిటో తెలుసుకుని వస్తాను అన్నాడు. వీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మతృప్తితో తిరిగి రావాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాను అన్నాడు. వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళేసరికి నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలా ఉంది. ఆ జనసందోహాన్ని చూసేసరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకుని స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు స్వామీజీ ఉండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూనే వీర్రాజు, ఆహా, ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు,
అనుకుంటూ అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయాడు. లే వీర్రాజు, నీకు కొన్ని భవబంధాలున్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంతకాలం సాధన చెయ్యక తప్పదు. ఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరి ఓం తత్సత్ అని ఆశీర్వదించాడు గురువుగారు. ఆహా, నా గురించి సర్వజ్ఞులైన మీకంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటూ వేడుకున్నాడు వీర్రాజు. గురువు మందహాసం చేసి, అంతా నీ చేతుల్లోనే ఉంది వీర్రాజు. నీలో వైరాగ్యం పెరగాలి. ఇదిగో ఈ ప్రసాదం భక్తితో కళ్ళకద్దుకుని ఆరగించు అంటూ స్వామీజీ గాలిలోకి చెయ్యి చాపి ఒక సీతాఫలం అందుకుని వీర్రాజు చేతుల్లో ఉంచాడు. వీర్రాజు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అనుగ్రహ ఫలం ఆరగిస్తుంటే అతనిలో ఎన్నెన్నో సంకల్పాలు. ఈ విధంగా వీర్రాజు ఇల్లొదిలి నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి 6 నెలలు దాటింది. ఏ విధమైన సమాచారం తెలియక ఊరి జనం అతన్ని గురించి తలా ఒక రకంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటున్నాడని కొందరు, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరు చెప్పుకోసాగారు. వీర్రాజు భార్య, కొడుకు, కూతురు ఆ గాలి కబుర్లు వింటూ లబోదిబోమని గోల పెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్లకు ధైర్యం చెబుతూ ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పులి మీద పుట్రలా ఒక రోజున వీర్రాజు నుండి 2 ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతని భార్యకు, మరొకటి పేర్రాజుకు. నేను శ్రీ 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 నిత్యానంద స్వామి వారి ఆశ్రమంలో ఉంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలను తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను. నా భార్యా పిల్లలకు భుక్తికి లోటు లేకుండా 3కి 3 ఎకరాలు ఇల్లు ఉంచి తక్కిన భూమి, తోట అమ్మేసి ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తి సాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే నేను వచ్చి భూమిని స్వాధీనం చేసి తక్కిన వ్యవహారాలన్నీ చక్కపరిచి తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించగలరు అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు. ఉత్తరం చూసిన వీర్రాజు భార్యా పిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్లను ఓదార్చి, నేను చెప్పినట్టుగా చెయ్యండి, మీ సమస్య పరిష్కారమవుతుందని నచ్చజెప్పాడు. తర్వాత పేర్రాజు 2 ఉత్తరాలు తీసుకుని గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే వీర్రాజు విషయం అంతా చెప్పి ఉంచాడు. ఇప్పుడు ఈ 2 ఉత్తరాలు చూసి గ్రామాధికారి పేర్రాజుతో కాసేపు చర్చించాడు. నెల తిరగకుండా వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇంతటి అన్యాయం, మిత్రద్రోహం లోకంలో ఎక్కడా ఉండదు. నమ్మి నా ఆస్తిపాస్తులను, భార్యాబిడ్డలను తనకు అప్పగించి వెళితే ఈ మిత్రద్రోహి పేర్రాజు ఎంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని నా భార్య పిల్లల్ని దిక్కులేని వారిని చేసి ఇంట్లోంచి గెంటేసి వీధి పాలు చేస్తాడా? వెంటనే వాడిని పిలిచి విచారణ చెయ్యండి. తగిన విధంగా వాణ్ణి శిక్షించి నాకు న్యాయం జరిపించండి అంటూ గొడవ చేశాడు. గ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ఇంతకు నీకు జరిగిన అన్యాయం ఏమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి అని అడిగాడు. ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించడానికి బయలుదేరుతూ నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంతకాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడు ఆ ద్రోహి నా ఆస్తిపాస్తులన్నిటినీ తన సొంతం చేసుకున్నాడు. మరీ ఇది అన్యాయం కాదా అన్నాడు వీర్రాజు ఆవేశంగా. అది సరే, ఇంతకు మీ గురువుగారు నీకు చేసిన ఉపదేశం ఏమిటి అని అడిగాడు గ్రామాధికారి. భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకు వస్తే తిరుగులేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు అని చెప్పాడు వీర్రాజు. అయితే నీకున్న అసలు భవబంధాలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా. భవబంధాలంటే భార్య, పిల్లలు, బంధుమిత్రులు, అప్పులు, ఆస్తులు ఇలాంటివన్నీ అంటూ నసిగాడు వీర్రాజు. నీలో వైరాగ్యం బలపడిందని భవబంధాలను వదిలించుకుంటున్నానని నీ ఉత్తరాల్లో రాసావట కదయ్యా. ఇక నీకు నాది, నాకు అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరకు తిరిగిపోయి ఆయన చెప్పినట్లుగా భగవత్ సేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పని పూర్తి కాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీ చెప్పారు.
నా ఆస్తి నాకు దక్కకుండా ఇక్కడి నుంచి కదలను మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకు గ్రామాధికారి పెద్దగా నవ్వి, నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి. అతడికి ఇప్పుడే కబురు పెడతాను సరే అన్నాడు. ఆ పత్రాలన్నీ అతను సృష్టించి ఉంటాడు అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు, నీకెందుకు ఈ గొడవలన్నీ అన్నాడు గ్రామాధికారి గంభీరంగా. వద్దనుకోవడం ఏమిటి, కావాలనే కదా వచ్చాను అన్నాడు వీర్రాజు. ఏం కావాలని వచ్చావయ్యా వీర్రాజు? ఆస్తిపాస్తులా, భార్యాబిడ్డలా, లేక నీ గురువు ఆయన చెప్పిన భగవత్ సేవ? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించటం లేదు అన్నాడు గ్రామాధికారి కాస్త కటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగిన దాంట్లో తిరకాసు అతనికి అర్థమయ్యింది. మహాప్రభు, నేను చేసిన పొరపాటు నాకిప్పుడు అర్థమయ్యింది, నన్ను మన్నించండి, నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ గ్రామాధికారి కాళ్ల మీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, సంతోషం వీర్రాజు, నీలో ఇలాంటి మార్పు రావడం కోసమే నేను పేర్రాజు ఈ నాటకం ఆడాం. నీ ఆస్తికి నీ కుటుంబానికి చిన్న మెత్తు నష్టం కూడా లేదు చూడు అంటూ అతన్ని లోపల గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పేర్రాజు, వీర్రాజు భార్య, పిల్లలు ఆతృతగా అతడి కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. పేర్రాజు వీర్రాజును కౌగలించుకుని, నీకు అప్పుడే చెప్పబోయాను, కానీ వినే స్థితిలో లేవని ఊరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు నీకు గురువు అవుతాడు గాని నీ నుంచి ఆశించేవాడు గురువు ఎలా అవుతాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. వీర్రాజు సిగ్గుతో తలదించుకుని చేతులు జోడించాడు. కథ సమాప్తం. ధన పిపాసి. హస్తవరం అనే గ్రామంలో పోలయ్య అనే వడ్డీ వ్యాపారం చేసే ధనవంతుడు ఉండేవాడు. అతడు పెద్ద ధన పిపాసి, పరమ పిసినారి. ఒకరోజు పొరుగు ఊళ్ళో పోలయ్యకు బాకీ వసూళ్లు ఆలస్యం కావడంతో పొద్దుపోయి బాగా చీకటి పడింది. అతను హడావిడిగా స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గుర్రపు బండివాడొకడు పోలయ్యను గుర్తుపట్టి, అయ్యా, ₹1 బాడుకి ఇస్తే మిమ్మల్ని భద్రంగా మీ గ్రామం చేరుస్తాను అన్నాడు. అందుకు పోలయ్య చిరాగ్గా, నేను నడక మొదలు పెట్టానంటే నీ గూని గుర్రం నాతో పోటీ పడలేదు పో అనేశాడు. ₹1 ఖర్చుకు వెనకాడుతున్నావు, దారిలో దయ్యాలున్నాయి అంటూ బండివాడు పోలయ్యను భయపెట్టాలని చూశాడు. కానీ పోలయ్య మాటలు పట్టించుకోకుండా నడక సాగించాడు. అది వెన్నెల రాత్రి అయినందున కాలిబాట స్పష్టంగా కనపడుతున్నది. సగం దారిలో ఓడలతో విశాలంగా ఉన్న ఒక మర్రి చెట్టు పక్కన ఏనాటిదో ఒక పాడుపడిన సత్రం ఉన్నది. ఆ సత్రం ముందు నిల్చుని ఉన్న ఒక ముసలివాడు పోలయ్యను చూస్తూనే ఒక అడుగు ముందుకు వేసి, బాగున్నావా పోలయ్య అంటూ పలకరించాడు. పోలయ్య తనకేసి పరీక్షగా చూస్తూ, ఇంతకు ముందు ఏనాడు నిన్ను చూసిన గుర్తులేదు, ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు. ఉట్టినే కాలం వృధా చేయటం ఎందుకు, నీకు 7 తరాల వెనకటి వాడిని, అంటే నీ ముత్తాతకు ముత్తాతను అన్నాడు ముసలివాడు. మా ముత్తాత నేను పుట్టక ముందే పోయాడు, ఆయన ముత్తాత ఇంకా బతికొన్నాడంటే ఎవ్వరూ నమ్మరు అని ఒక క్షణం ఆగి కాస్త భయంగా, నువ్వా ముత్తాత దయ్యానివి కాదు కదా అన్నాడు పోలయ్య. అవును, బాగా గ్రహించావురా పోలయ్య, ఏం భయపడకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను బతికొన్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకివ్వడానికి వచ్చాను, అదంతా చెబుతాను విను అంటూ దయ్యం తన గురించి చెప్పుకుంది. ఆ దయ్యం పేరు వరదయ్య. అతడు పోలయ్య కన్నా పెద్ద ధనవంతుడు, మరింత పిసినారి. ధన సంపాదన తప్ప మరేది అతడికి పట్టేది కాదు. వరదయ్యకు చివరి దశలో ఒక బెంగ పట్టుకున్నది. అదేమంటే అతడి కొడుకులు మనవళ్లలో ఏ ఒక్కరికి అతడి గుణం రాలేదు. పైగా వారిది జాలిగుండె. అవకాశం దొరికితే దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రం పొదుపరితనం లేదు. తను ఆర్జించిన ధనమంతా వాళ్ల చేతుల్లో మంచులా కరిగిపోగలదన్న ఆవేదన కలిగింది అతడికి. బాగా ఆలోచించి వరదయ్య ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందర్నీ ఇంట్లోంచి తరిమేశాడు. మరణించాక దయ్యంగా మారి దానికి కాపలా ఉంటున్నాడు. ఇప్పుడు పోలయ్య గురించి తెలిసింది. తన వారసుడే కాబట్టి
ఆ సంపదను పోలయ్య చేతుల్లో పెడితే నిక్షేపంగా ఉండటమే కాక మరింత పెంపు కాగలదన్న నమ్మకం కలిగింది. వరదయ్య దయ్యం చెప్పినదంతా శ్రద్ధగా విన్న పోలయ్య ఆనందభరితుడైపోయాడు. ఒరే పోలయ్య, నా సంపదనంతా నీకు అప్పగిస్తాను, కానీ ఒక్క షరతు అన్నాడు వరదయ్య. ఏమిటది అని అడిగాడు పోలయ్య ఆత్రంగా. అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్నంటి పెట్టుకుని ఉంటాను, ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి అన్నాడు వరదయ్య. ధనం మీద ఆశతో పోలయ్య వెనక ముందు ఆలోచించకుండా వరదయ్య దయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తర్వాత వరదయ్య తను రహస్యంగా దాచి ఉంచిన ధనాన్ని పోలయ్యకు అప్పగించాడు. పోలయ్య ఇంటి పెత్తనం వరదయ్య దయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బతుకు నరకప్రాయం అయ్యింది. ఇంట్లో పోలయ్య తల్లి, భార్య, 3 పిల్లలతో సహా 6 మంది ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు భోజనానికి సరిపడే బియ్యంలో నుంచి అడ్డెడు పొదుపు చేయాలి. ఏమాత్రం రుచి లేని పచ్చడి, నీళ్ల మజ్జిగతో భోజనం ముగించాలి. పండుగల్లో పిండి వంటలు నిషిద్ధం. వరదయ్య దయ్యం ఇంట్లో చేరకముందు పోలయ్య ఇంత కఠినంగా ఉండేవాడు కాదు. పోలయ్య ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు. ఇలా ఉండగా పోలయ్య కూతురు 10 ఏళ్ల పార్వతికి జబ్బు చేసింది. పార్వతిని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా అని అడిగాడు పోలయ్య వరదయ్య దయ్యాన్ని. వద్దు, ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పెద్దలు, పస్తు పెడితే జ్వరం దానంతటదే తగ్గిపోతుంది అన్నది వరదయ్య దయ్యం. తగ్గే సూచన లేదు, ఒకవేళ జరగకూడదే జరిగితే అన్నాడు పోలయ్య ఆందోళనగా. అది మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్లల పెళ్ళి మాటల బోలెడు ఖర్చు, అదంతా మిగిలిపోతుంది అన్నది వరదయ్య దయ్యం వికృతంగా నవ్వుతూ. ఆ మాటకు పోలయ్య దిగ్భ్రాంతి చెందాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త ఉదాసీనతకు ఆగ్రహం చెందిన పోలయ్య భార్య ఆదిలక్ష్మి ఎనపెట్టెకు దొంగతాళం చెవి సంపాదించింది. భర్త ఎంటలేని సమయం చూసి ఎనపెట్టెను తెరిచి డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరం తగ్గుముఖం పట్టింది. తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతోందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి ఒకరోజు పోలయ్య వెంట పోకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నది తెలిసిపోయింది. ఆ రాత్రి పోలయ్య ఇంటికి తిరిగి రాగానే వరదయ్య దయ్యం గుండెలు బాదుకుంటూ, ఒరే, నట్టింటి భోషాణంలో ఏముందో వెళ్ళి చూడు అన్నది. పోలయ్య వెళ్ళి చూస్తే అందులో 2 రకాల భస్మాలు, లేహ్యం, ఒక కషాయం సీసా కనిపించాయి. అంతలో అక్కడికి వచ్చిన భార్యకేసి ఏమిటిదంతా అన్నట్టు చూశాడు పోలయ్య. అవును, నేనే ఇనపెట్టిన దొంగతనంగా తెరిచి డబ్బు తీసుకుని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్ప బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడని డబ్బు మనకెందుకు? నీకు డబ్బే గనక అంత ముఖ్యమనుకుంటే చెప్పు. నీతో ఉంటూ కడుపులు మార్చుకుని కొద్ది కొద్దిగా చావడం కన్నా అందరం కట్టకట్టుకుని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం అన్నది భార్య కన్నీళ్లతో. పోలయ్య మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎనపెట్టి తెరిచి కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, నన్ను క్షమించు లక్ష్మి, సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడావు, చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావలసినవన్నిటినీ కొనుక్కుని పిల్లలకు ఏ కొరత లేకుండా చూసుకో అన్నాడు. ఇది చూస్తూనే వరదయ్య దయ్యం పోలయ్యను పెరట్లోకి తీసుకుపోయి, ఒరే పోలయ్య, నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు అన్నది కోపంగా. నేను వ్యాపారస్తుణ్ణి, మాట తప్పడం నాకు అలవాటే అన్నాడు పోలయ్య తాపీగా. మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలవుతావు అన్నది వరదయ్య దయ్యం. నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఐశ్వర్యం ఉన్నది ఎందుకు? మనము అనుభవించక ఎదుటివారికి ఇవ్వక ఎనపెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళ కడుపులు మార్చి చివరికి కన్నబిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీది పేరాశతోనే బంధువులనందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై చచ్చిన ధన పిపాసను చంపుకోలేక దయ్యంలా అశాంతితో తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు పోలయ్య. ఔరా పోలయ్య,
ఎన్నాళ్లకు నా కళ్ళు తెరిపించావు. నీ మాట అక్షరాల నిజం. నా ధనం కూడా నీ వద్దే ఉంచుకుని నీ భార్యా పిల్లలకే కాక నిన్ను ఆశ్రయించిన వారికి సాయపడుతూ సంతోషంగా జీవించు అంటూ వరదయ్య దయ్యం మాయమయ్యింది. కథ సమాప్తం.